అందరికీ నమస్కారం. వేగా న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్యామ్ ప్రసాద్. కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ సాయి భవానీ హాస్పిటల్ డాక్టర్ వెంకటేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా ఈ శిబిరాన్ని పిఠాపురం మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్విఎస్ఎన్ వర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ శిబిరంలో చెవి, గొంతు, ముక్కు, ఎముకలకు సంబంధించిన వ్యాధులకు డాక్టర్ వెంకటేష్, డాక్టర్ దక్షిణామూర్తి రోగులకు ఉచిత వైద్య పరీక్షలను నిర్వహించి మందులను అందించి అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ కార్డుపై ఉచిత శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నామని, ఈ మెడికల్ క్యాంపు ద్వారా 500 మందికి పైగా వైద్య సేవలు అందించడం జరిగింది అని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ దక్షిణామూర్తి. ఈరోజు సెప్టెంబర్ 1వ తారీఖు సాయి భవానీ హాస్పిటల్ పిఠాపురంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మన వెంకటేష్ గారి ఆధ్వర్యంలో, డాక్టర్ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో క్యాంపు జరగడం జరిగింది. మా హాస్పిటల్లో ప్రతిరోజు సాయంత్రం ఈఎన్టీ వైద్య సేవలు, ఆర్థోపెడిక్ వైద్య సేవలు, ఈఎన్టీ వైద్య సేవలు అంటే వెంకటేష్ గారిది, ఆర్థోపెడిక్స్ వైద్య సేవలు అంటే నాది వైద్య సేవలు ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ క్యాంపులో మాకు సుమారుగా ఇప్పటి వరకు ప్రస్తుతానికి ఒక 500 మంది వచ్చారు. ఇంకా వస్తున్నారు జనాలు. మా హాస్పిటల్ నందు అంటే డాక్టర్ వెంకటేష్ గారి హాస్పిటల్ నందు ఈఎన్టీ వైద్య సేవలు పగలు మరియు సాయంత్రం అందుబాటులో ఉంటాయి. ఆర్థోపెడిక్ వైద్య సేవలు అంటే నా వైద్య సేవలు ప్రతిరోజు సాయంత్రం అందుబాటులో ఉంటాయి. ఈరోజు క్యాంపు విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్క పేషెంట్కి ఉచితంగా ఓపీడీ చూడబడుతుంది. అవసరం మేరకు వైద్య పరీక్షలు కూడా జరుగుతాయి. ఆపరేషన్ అవసరం ఉంటే వాళ్ళకు కూడా మేరకు వాళ్ళకి శస్త్రచికిత్సకు కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.